పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం. ఈ సమయంలో చేసే తులసి పూజ, దీపారాధన, ఉపవాస దీక్ష కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుందంట. అయితే కార్తీక మాసంలోనే తులసి పూజకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారో తెలుసా? తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం. తులసి పూర్వనామం వృంద, జలంధరుడి ఇల్లాలు. ఆమె పాతివ్రత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు. దాంతో హరిహరులిద్దరూ అతన్ని సంవరించే క్రమంలో విష్ణువు జలంధరుని రూపాన్ని దాల్చి బృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందంట. దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుని అంతమొందించాడు. ఈ విషయం తెలుసుకున్న వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించిందట. ఆ బూడిద నుంచే మందారం, తులసి, ఉసిరి, మారేడు మొక్కలు ఉద్భవించాయంట. ఈ వృత్తాంతమంతా కార్తీక మాసంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్లే తులసికి ఈ నెలలో అంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ మాసం అంతా దేవుడి దగ్గర పూజతో పాటు తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నా పూజ అంతా అయిపోయింది. చాలామంది మీ పూజా రూమ్ చాలా బాగుందండి, పూజా రూమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. ఫొటోస్ ఎక్కడ తీసుకున్నారు, శివలింగం అవన్నీ ఎక్కడ తీసుకున్నారని కామెంట్ చేశారు. తప్పకుండా త్వరలో పూజా రూమ్ టూర్ చేస్తానండి. ఓకేనండి, ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. బాయ్ మరి.